ఈరోజు మరో మంచి హెల్తీ రెసిపీతో మీ ముందుకు వచ్చానండి. పల్లీలు అటుకులతో చేసే ఈ రెసిపీ చాలా హెల్తీగా ఉంటుంది. అలాగే చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. అటుకులు, పల్లీలు, బెల్లం చాలా హెల్తీ ఇంగ్రీడియంట్స్ కదా. పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు చాలా హ్యాపీగా తినేయచ్చండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. దీనికోసం ముందుగా స్టవ్ వెలిగించుకొని ఒక ప్యాన్ పెట్టుకోండి. ఇందులో ఒక కప్పు అటుకులు అండి. ఇవి మందపాటి అటుకులు ఉంటాయి కదా, పల్చటివి కాదు. మందపాటి అటుకులు తీసుకొని డ్రైగానే రోస్ట్ చేసుకోవాలండి. ఇలా బాగా ఫ్రై అయినాయి కదా, వెంటనే తీసేసి వేరే ప్లేట్లో వేసుకొని మళ్ళీ అదే ప్యాన్ పెట్టుకొని ఇప్పుడు ఒక కప్పు పల్లీలు తీసుకున్నానండి. పల్లీలు సిమ్లో పెట్టుకొని బాగా ఫ్రై చేసుకోవాలండి. అప్పుడే మనకి ఆ టేస్ట్ వస్తుందండి. లేదంటే మాడిపోయినాయి అంటే టేస్ట్ మారిపోతుంది. అలాగే నా వీడియోస్ కనుక ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఈ రెసిపీ కనుక నచ్చినట్లయితే ప్లీజ్ హై పాయింట్స్ ఉన్నాయండి, హై పాయింట్స్ ఇచ్చి ఎంకరేజ్ చేయండి. ఇలా పొట్టు ఊడిపోతుంది కదా, ఇలాంటప్పుడు బాగా వేగినట్టే అండి. తీసి వేరే ప్లేట్లో పెట్టుకోండి. ఇప్పుడు దీనికి సరిపడా 1 కప్పు బెల్లం తీసుకున్నాను. 1/2 కప్పు వాటర్ తీసుకొని బెల్లం ఒకటి కరిగించుకుంటే సరిపోతుందండి. మనకి పాకం ఏం అవసరం లేదు. ఇలా కరిగిపోయింది కదా, తీసేసి పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు ఇవన్నీ చల్లారినాయి కదండి. ముందుగా అటుకులు బాగా గ్రైండ్ చేసుకుందాం. ఒక మిక్సీ జార్ తీసుకొని అటుకులు వేసుకొని బాగా మెత్తగా గ్రైండ్ చేసుకోండి. ఈ పౌడర్ వేసినందువల్ల మనకి లడ్డు కూడా చాలా సాఫ్ట్గా వస్తుందండి. మెత్తగా అయిపోయింది కదా, తీసేసి వేరే ప్లేట్లో పెట్టేసేసుకోండి. పిల్లలకి పల్లీ చెక్క తింటాం ఇష్టం లేని వాళ్ళు ఎవరైనా ఉంటే ఇలా సాఫ్ట్గా ఉండి పల్లీ లడ్డు ఇవ్వండి. చాలా ఇష్టంగా తింటారు. చాలా హెల్దీ కదా. ఇప్పుడు పల్లీలు ఇలా పొట్టు తీసేసుకోవాలండి. మొత్తం పూర్తిగా పొట్టు తీసేసుకొని ఇది కూడా సేమ్ అదే మిక్సీ జార్లో వేసుకొని కొంచెం బరకగానే మిక్సీ పట్టుకోండి. కొంచెం నోటికి తగులుతూ ఉంటే చాలా బాగుంటుందండి. పల్లీలు చూసారా, ఇట్లా కొంచెం కోర్సుగానే గ్రైండ్ చేసుకోవాలి. చేసుకొని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని సేమ్ అదే పాన్ పెట్టుకోండి. ఇందులో ఒక 2 స్పూన్లు నెయ్యి వేసుకోండి. ఇందులో మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ అండి, మీకు నచ్చినవి వేసుకోవచ్చు. నేనైతే బాదం పప్పు, జీడిపప్పు 2 వేసాను. ఇవి కొంచెం గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలండి. చాలా టేస్ట్ ఉంటుందండి, చాలా బాగుంటుంది. వేగినాయి కదా, కొంచెం కలర్ వచ్చింది కదా, పక్కన పెట్టుకున్నానండి. ఇప్పుడు ఒక 1/2 కప్పు ఎండు కొబ్బరి పౌడర్ అండి వేసుకొని కొంచెం దోరగా మంచి సువాసన, మంచి కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోండి. నాకు కొంచెం డ్రై ఫ్రూట్స్ పక్కన ఉంచడం వల్ల ఇబ్బంది అయిందండి, అందుకే తీసి వేరే బౌల్లో వేస్తున్నాను. ఈ కొబ్బరి అంతా బాగా ఫ్రై చేసుకోవాలండి. ఇదంతా సిమ్లోనే పెట్టుకోవాలండి. నిదానంగా చేసుకుంటేనే టేస్ట్ బాగుంటుంది, లేదంటే మాడిపోతే టేస్ట్ మారిపోతుందండి. ఇలా బాగా ఫ్రై అయింది కదా, ఇప్పుడు మనం ముందుగా కరిగించి పెట్టుకున్న బెల్లము వడకట్టుకొని వేసుకోండి. ఏమన్నా నలకలు ఉంటే కనుక స్ట్రైనర్లో పోతాయి. ఇలా ఒకసారి కలుపుకొని మనం ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్నాం కదండి పల్లీల పౌడరు, అది తర్వాత ఈ అటుకుల పౌడర్ కూడా చేసి పెట్టుకున్నాం కదా, ఇది మొత్తం బెల్లం పాకంలో బాగా కలిసిపోయేలాగా కలుపుకోవాలండి. బాగా కలుపుకుంటే మనకి బెల్లం కూడా తర్వాత కొంచెం తీగ పాకంలాగా వచ్చి లడ్డు గట్టి పట్టడానికి ఉపయోగపడుతుందండి. ఇప్పుడు మంచి సువాసన కోసం యాలకుల పౌడర్ వేసుకోండి. బాగా కలిసిపోవాలండి, మనకి పాన్ నుంచి విడిపోవాలి. చాలా త్వరగా అయిపోతుందండి. పిల్లలు ఎప్పుడైనా స్వీట్ తినాలి అన్నప్పుడు ఇలా ఈజీగా చేసేయండి, సింపుల్గా అయిపోద్ది. ఇప్పుడు మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ ఉన్నాయి కదండి, అవి కూడా వేసేసుకొని ఇంకొక 5 మినిట్స్ అయితే ఉడికించాలండి. ఇప్పుడు 1 స్పూన్ నెయ్యి వేసుకుంటున్నాను. నెయ్యి వేసుకుంటే చాలా మంచి స్మెల్ ఉంటుందండి. లడ్డు కూడా చాలా షైనింగ్ వస్తుంది, చాలా బాగుంటుందండి. ఇష్టమైతే వేసుకోండి, లేదంటే స్కిప్ చేయొచ్చు. సిమ్లోనే చేయాలండి ఇదంతా.
ఇలా లడ్డు కట్టుకోవడానికి వీలుగా ఉండేట్టుగా చిన్న ఉండలా తయారైతే సరిపోతుందండి. ఇలా పాన్ వదిలేసింది కదా, స్టవ్ ఆఫ్ చేసేసి ఇప్పుడు ఇదంతా తీసి వేరే ప్లేట్లో పెట్టేసేసుకోండి. కొంచెం గోరువెచ్చగా ఉన్నప్పుడు లడ్డు చుట్టుకుందాము. అంతేనండి, తయారు చేయడం చాలా తేలిక అండి. ఇవి కొద్దిగా చేయి పట్టుకునే వేడికి ఉన్నప్పుడు మనం లడ్డు చుట్టుకుంటే సరిపోతుంది. ఇవి కనీసం ఒక 1 వీక్ 10 డేస్ వరకు నిల్వ ఉంటాయండి. పాడవదండి. పాకం కూడా గట్టిపడి ఉంటుందండి. మనం ఒక 5 మినిట్స్ 10 మినిట్స్ వరకు ఉడికించాం కదా పల్లి పౌడరు అటుకుల పౌడర్ వేసిన తర్వాత. సో గట్టిగానే ఉంటుందండి. తినటానికి మాత్రం చాలా సాఫ్ట్గా ఉంటుంది. మీరు ఒకసారి ఈ విధంగా టేస్ట్ చేసి చూసారంటే మళ్ళీ వదిలిపెట్టుకుంటే మళ్ళీ తయారు చేసుకుంటారండి. అంత బాగుంటుందండి. అన్నీ మనం హెల్దీ అయిన వస్తువులే వేసాం కదా, ఇంట్లోనే ఇలా హెల్దీగా స్వీట్స్ తయారు చేసి పెట్టండి. పిల్లలు చాలా ఇష్టంగా తింటారు. చూడండి ఒక లడ్డు ఎంత సాఫ్ట్గా ఉంది కదా, టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి. అంతేనండి, చాలా సింపుల్గా తయారైపోయే అటుకులు పల్లీలతో లడ్డు చాలా ఈజీగా తయారు చేసుకోవచ్చు. మీకు కనుక ఈ రెసిపీ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, హై పాయింట్స్ ఇచ్చి ఎంకరేజ్ చేయండి. మళ్ళీ మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం.